వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియోను కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా తాడి జిల్లాలో నివసించే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు దీన్ని ముఖ్యమంత్రి దాకా పోయే వరకు వీడియో షేర్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు నేను ఎక్కడున్నా అంటే తాడిచెర్ల రోడ్ దగ్గర ఉన్న కొయ్యూరు నుంచి తాడిచెర్ల పోయే మల్లారం దగ్గర రోడ్డు మీద ఉన్న ఒకసారి ఈ రోడ్డు పరిస్థితి చూడండి ఎంత దయనీయంగా ఉందో. ఈ ఏఎంఆర్ సంబంధించిన లారీలు నడుస్తుంటే ఈ రోడ్డు మొత్తం తునాతునకలు అయిపోయింది. ఇక్కడ డాంబర్ మొత్తం తీసేసి ఓన్లీ శుద్ధమట్టి వేసినట్టుగా మారిపోయింది. మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇది చూడండి ఇది ఏ విధంగా ఉందో. అయితే విషయం ఏంటి అంటే దీనికి కారణం ఏంటి అంటే ఓవర్లోడ్. యాక్చువల్గా ఏఎంఆర్కి సంబంధించి ఒక భయంకరమైన నిజం తెలిసింది మనకు. ఏంటి అంటే ఈ బొగ్గు లారీలు ఏవైతున్నాయో ఈ బొగ్గు లారీలు బొగ్గు సరఫరాకు మన చిల్పూర్లో ఉండే థర్మల్ ప్లాంట్ ఏదైతే ఉందో కేటీబీపీకి 17 కిలోమీటర్ దూరం నుంచి ఈ బొగ్గును రవాణా చేయాల్సి ఉంది. కానీ వీళ్ళు డబ్బు అదనంగా వస్తున్నాయని చెప్పి అదన డబ్బు కోసం వీళ్ళు 60 కిలోమీటర్ల దూరం నుంచి దీన్ని బొగ్గు రవాణా చేస్తున్నారు. అయితే గతంలో 2015లో బొగ్గు రవాణాకు అటవీ శాఖ నుంచి కొంత భూమి కేటాయించారు. కొంత రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన భూమిని కూడా అటవీ శాఖకు కేటాయించి దానిని 17 కిలోమీటర్ల దూరంగా రోడ్డు మరమ్మతులు ట్రై చేసిర్రు. దాంట్లో ఎర్రమట్టి కూడా పోసి అట్నే ఉంచిపోయారు. గత 9 సంవత్సరాలుగా ఆ రోడ్డు అలానే ఉంది. దాన్ని పట్టించుకోవడం కూడా లేదు. ఈ ఏఎంఆర్ కంపెనీ ధోరణి చూస్తూ ఉంటే రోడ్లు ధ్వంసానికి కారకులాడడానికి వీళ్ళే ప్రత్యక్ష సాక్షిగా కనబడతా ఉన్నది. మీకు నేను ఒక విషయం చెప్పాలి. దయచేసి నేను మీకు ఫోన్లో చూసుకుంటే చెప్పే ప్రయత్నం చేస్తా. పాస్వర్డ్ ఒక పేపర్లో వచ్చిన కథనం ప్రకారంగా మనం చూసుకుంటే కన్వేయర్ బెల్ట్ కాదని లారీలో బొగ్గు రవాణా, తాడిచెర్ల బొగ్గు రవాణాలో ఏఎంఆర్ సంస్థ నిర్వాహకం అంటూ ఒక పేపర్లో మనకు స్టేట్మెంట్ రావడం అయింది. 9 ఏళ్లుగా పెండింగ్లో కన్వేయర్ బెల్ట్ నిర్మాణం 17 కిలోమీటర్ల దూరానికి 60 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి. ఈ రోడ్డు ధ్వంసమవుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడాన్ని ఆఫీసర్లు బొగ్గు అక్రమ తరలింపు కోసమే లారీల్లో తరలిస్తున్నారని ఆరోపణలు. దీన్ని చూసుకుంటే భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బొగ్గు గనుల విషయంలో ఏఎంఆర్ సంస్థ చెప్పిందే వేదం అన్నట్టుగా బొగ్గు రవాణా కోసం కేటీపీపీ కన్వీనర్ బెల్ట్ నిర్మించాలని బెల్ట్ నిర్మిస్తే 17.2 కిలోమీటర్ల దూరంలో బొగ్గు కేటీపీపీకి పంపే అవకాశం ఉంది. కానీ వీళ్ళు తిప్పి బొగ్గును లారీల్లో 60 కిలోమీటర్ల దూరం నుంచి వీళ్ళు బొగ్గు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పర్యావరణం, రోడ్లు ఇవన్నీ ధ్వంసం అవుతూ ఉంటున్నా కూడా ఏఎంఆర్ కంపెనీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు దులుపుకుంటుంది తప్ప దానిని కనీసం పట్టించుకోవడం కూడా లేదు. అయితే విషయం ఏంది అంటే దగ్గర రెవెన్యూ శాఖ నుంచి 80% భూమిని ఈ కన్వీనియర్ బెల్ట్ రోడ్డు కోసం అటవీ శాఖకు అప్పగించినప్పటికీ దాన్ని 9 ఏళ్ళుగా అలానే దాన్ని ఉంచి ఈ రోడ్డు మీకెళ్ళి బొగ్గు రవాణా చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం జెన్కోకు 2015లో తాడిచెర్ల బొగ్గు బ్లాస్ట్ కేటాయించింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును బయట అమ్మకుండా చెల్పూర్లోని కేటీపీపీ మాత్రమే సప్లై చేయాలి. బొగ్గు బ్లాక్ను ఏఎంఆర్ సంస్థకు 25 ఏళ్ల పాటు అప్పగిస్తూ జెన్కో తీర్మానం చేసింది. బొగ్గు తవ్వకాలు మొదలైన 3 ఏళ్లలోనే పర్యావరణ సంరక్షణకు కోసం క్లోడ్ కన్వేయర్ బెల్ట్ నిర్మించాలని కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి 26.45 ఎకరాల ఫారెస్ట్ భూమిని కేటాయించారు. అయితే అందులో 51.16 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ అవసరం కాగా అటవీ శాఖ 2019 జనవరిలోనే భూమికి జెన్కోకు కేటాయించింది. ఈ భూమికి బదులుగా భూపాలపల్లి మండలం పందిపంపుల గ్రామం 34/1 సర్వే నెంబర్లోని రెవెన్యూ భూమిని అటవీ శాఖకు బదలాయించారు. 51.16 ఎకరాల రెవెన్యూ భూసేకరణలో ఆలస్యం జరుగుతుంది.
మైనింగ్ అవసరాల కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి మరి 2 ఏళ్లలో 2000 ఎకరాల భూమి సేకరణ చేయించిన ఏఎంఆర్ కంపెనీ కన్వేయర్ బెల్ట్ భూసేకరణ మాత్రం పట్టించుకోవడం లేదు. కన్వేయర్ బెల్ట్ ద్వారా రవాణా జరిగితే తమ ఆటలు సాగవన్న ఉద్దేశంతో వాళ్ళు 60 కిలోమీటర్ల దూరం నుండి దీన్ని పట్టుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోడ్ల ధ్వంసాలు, దుమ్ము లేవడాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లాభం కోసమే చేస్తున్నారనే ఒక అపోహ కూడా ఈ ప్రజలలో వ్యక్తమవుతున్నది. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు రవాణా చేస్తే లెక్కలు పక్కాగా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి వీళ్ళు బయట అమ్ముకోవడానికి ఛాన్స్ ఉండదని చెప్పి వీళ్ళు అక్రమంగా ఓవర్లోడ్ పట్టకపోయినా కూడా వాళ్ళకు అక్కడ ఓవర్లోడ్ను చూసి అక్కడ ఖరీదు రాదని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందుకే కోల్డ్ బెల్ట్ ద్వారా పట్టకపోతే బొగ్గు వీళ్ళ ఆటలు సాగాయని చెప్పి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఈ విధంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ రోడ్డు ధ్వంసాన్ని అవుతున్నది, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది, దుమ్ము ధూళితో ప్రజలు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఏఎంఆర్ కంపెనీ దీని మీద ఎట్లా అంటే చాప కింద నీరులా దీన్ని కప్పిపెట్టి 17 కిలోమీటర్ల నుంచి తీసుకుపోవాల్సిన బొగ్గును 60 కిలోమీటర్లను ఎంచుకొని 60 కిలోమీటర్ల దూరం నుండి వీళ్ళు పట్టుకుపోతున్నారు. అంటే మీకు అర్థమవుతున్నది ఇలా ఏంటిది అంటే ఎక్కువ లాభాల కోసం, ఎక్కువ ధనార్జన కోసం, ఎక్కువ వీళ్ళు కిలోమీటర్లను ఎక్కువ చూపెట్టుకోవడం కోసం, వీళ్ళు చేసే అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం, వీళ్ళు అవినీతి సొమ్ము దాచుకోవడం కోసం ఈ విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ రోడ్లే కాదు, తాడిచెల్ల రోడ్లే కాదు, కొయ్యూరగర్న రోడ్లు ధ్వంసమైనవి, ధన్వాడ రోడ్లు ధ్వంసమైనవి, భూపాలపల్లి రోడ్లు ధ్వంసమైనవి, అక్కడ టోల్గేట్ దగ్గర రోడ్లు మొత్తం ధ్వంసమైనవి. ప్రతి ఒక్క రోడ్డు మొత్తం తునాతునకలు అయిపోతున్నాయి. ఈ తునాతునకలు అవుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఏఎంఆర్ కంపెనీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం లేదు. దీనికి ప్రభుత్వం నుండి ఎన్నిసార్లు మేము దీని మీద వార్తేసినా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, ఐటీ మినిస్టర్ వీళ్ళు ఒక్కసారి కూడా దీన్ని పట్టించుకునే ప్రయత్నం లేదు. నేను మునుపు ఒక వీడియో చూసిన, ఏంటిది అంటే ఒక జర్నలిస్టు ఒక బ్యానర్ కట్టి తాడిచెల్ల రోడ్లు ఎంత సూపర్గా ఉన్నాయి అంటే అంత సూపర్గా ఉన్నాయని చెప్పి మొక్కుతున్నాడు. ఇక్కడ చూడండి, మరి ఇంత సూపర్గా ఉంటే రోడ్లు మరి ఈ రైతులు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇక్కడ పబ్లిక్ ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ బురద ఎక్కడి నుంచి వచ్చింది రోడ్డు మీదకి, ఇదంతా ఏ నుంచి వచ్చింది? నేను ఆ జర్నలిస్ట్ని అడుగుతున్నా. ఇప్పుడు ఈ రోడ్డు ఎట్లా ఉన్నాయి, మీకు కళ్ళు కనబడలేదా? మీ బ్యానర్ కట్టి అయ్యా అయ్యా అని మొక్కుతున్నావు, కానీ నీకు ఇక్కడ 2 కళ్ళు మూసుకపోయినాయా? ఈ రోడ్లు కనబడలేదా? ఒకడ షాప్ ఉన్నంత మాత్రాన అన్ని రోడ్లు షాప్ ఉన్నట్టేనా? మీరు దీని మీద గమనించాలి అని చెప్తున్నా. ఈ గౌరవ ఎమ్మెల్యే గారు అయితే దీన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మా ఛానల్ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దీనిని మీరు పట్టించుకుంటారని. ఈ రోడ్డును దృష్టిలో పెట్టుకొని ఎవరైతే తాత్కాలికంగా రోడ్డు ఉందో వాళ్ళకు 17 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ఉందో దాన్ని కేటాయించి దాని మీదకెళ్ళి ఈ బొగ్గు టిప్పర్లు పోవడానికి మీరు చొరవ చూపుతారని చెప్పి జీనియస్ గ్లోబల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ లారీ పోతూ ఉంటుంది చూడండి, కింద ఎంత అదులుతుందో, ఎక్కడికక్కడ బ్లాస్ట్ అవుతున్నది, తునాతునకలు అవుతున్నాయి రోడ్డు. సాధారణ ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క లారీ దగ్గర ఎంత లేదన్నా మ్యాక్సిమం టన్ వేసుకొని పోతుంది. ఆ మ్యాక్సిమం టన్నుకు రోడ్ చూడు ఎట్లవుతుందో, తుక్కు అవుతున్నది. కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్కరూ దీన్ని వీడియో షేర్ చేస్తారని, ముఖ్యమంత్రి వరకైనా షేర్ చేస్తారని, అదేవిధంగా ప్రధానమంత్రికి కూడా పోయేటట్టు షేర్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ జీనియస్ గ్లోబల్ నమస్తే.